Hi students, welcome to the class. ఈరోజు మనం ఎంటర్ప్రైజ్ స్ట్రక్చర్ క్రియేట్ చేద్దాం. ఎంటర్ప్రైజ్ స్ట్రక్చర్ డీటెయిల్స్ మనం ఎస్ఏపీలో ఇంప్లిమెంట్ చేద్దాం. దానికి బిఫోర్ మనం క్రియేట్ చేసే ముందు 2 pages గురించి తెలుసుకుందాం. ఫస్ట్ పేజ్ ఎండ్ యూజర్ అండ్ అదర్ పేజెస్ కన్సల్టెన్సీ పేజ్. ఈ 2 pages గురించి తెలుసుకుని ఎంటర్ప్రైజ్ స్ట్రక్చర్లోకి మనం ఎంటర్. మనకి ఇప్పుడు స్క్రీన్ మీద కనబడుతున్న పేజ్ ఎస్ఏపి ఈజీ యాక్సెస్ పేజ్. ఎస్ఏపి ఈజీ యాక్సెస్ పేజ్, దీన్ని మనం ఎండ్ యూజర్ పేజ్ అని అంటాం. ఎండ్ యూజర్ పేజ్ అని దేనికి అన్నారు అంటే, ఆర్గనైజేషన్లో జరిగే ట్రాన్సాక్షన్స్, డే టు డే యాక్టివిటీస్ అన్నీ కూడా ఎస్ఏపి ఎండ్ యూజర్ ఈ ఫోల్డర్స్లో ఉన్న డాక్యుమెంట్స్లోనే ఎంట్రీ చేస్తారు. ఈ ఫోల్డర్స్ లో ఉన్న డాక్యుమెంట్స్ లోనే ఎంట్రీ చేస్తారు. అవి ఎలా ఎంట్రీ చేస్తారు, ఈ డాక్యుమెంట్స్ ఎలా ఓపెన్ చేస్తారు, ఏ డాక్యుమెంట్స్ యూజ్ చేస్తారు అనేది మనం ఫర్దర్ క్లాసెస్ లో చూద్దాం. బట్ ప్రెసెంట్ ఈ ఎస్ఏపి ఈజీ యాక్సెస్ పేజ్ ని ఎండ్ యూజర్ పేజ్ అని దేనికి అంటారు అంటే, తను ఆర్గనైజేషన్ జరిగే ట్రాన్సాక్షన్స్ అన్ని కూడా ఈ ఫోల్డర్స్ లో ఉన్న డాక్యుమెంట్స్ ని ఓపెన్ చేసి ఎంట్రీ చేస్తారు కాబట్టి దీన్ని ఎండ్ యూజర్ పేజ్ అంటారు. నెక్స్ట్ కన్సల్టెన్సీ పేజ్ ఎక్కడ ఉంది? కన్సల్టెన్సీ పేజ్కి వెళ్ళే ముందు ఈ టాప్ లో ఉన్న ఈ మెనూని అబ్జర్వ్ చేయండి. ఈ మెనూలో మనకి ఈ బాక్స్ ని కమాండ్ బార్ అంటారు. అంటే మనం అక్కడ ఏదైనా ఒక వ్యాలిడ్ టీ కోడ్ అంటారు. టీ కోడ్ అంటే ట్రాన్సాక్షన్ కోడ్. టీ అంటే ట్రాన్సాక్షన్. ఏదైనా మనం డాక్యుమెంట్ ఓపెన్ చేయాలి అంటే దానికి సంబంధించిన ఆ డాక్యుమెంట్కి సంబంధించిన టీ కోడ్ మన ఈ కమాండ్ బార్లో ఎంటర్ చేస్తే ఆ డాక్యుమెంట్ అనేది మనకి ఎస్ఏపీలో ఓపెన్ అవుతుంది. సేమ్ వే మనం ఎండ్ యూజర్ పేజ్ నుంచి కన్సల్టెన్సీ పేజ్కి షిఫ్ట్ అవ్వాలంటే ఈ కమాండ్ బార్లో మనం SPRO అనేది టైప్ చేయాలి. SPRO స్పెషల్ ప్రాజెక్ట్ రిఫరెన్స్ ఆబ్జెక్ట్. స్పెషల్ ప్రాజెక్ట్ రిఫరెన్స్ ఆబ్జెక్ట్ దాని ఫుల్ ఫామ్. మనం ఈ కమాండ్ బార్లో SPRO అని టైప్ చేయగానే మనల్ని ఎస్ఏపి కన్సల్టెన్సీ పేజ్కి షిఫ్ట్ తీసుకెళ్తాం. ఓకే, నేను SPRO అని టైప్ చేశాను. ఎంటర్ బటన్ నా కీబోర్డ్లో ప్రెస్ చేశాను. నెక్స్ట్ ఎస్ఏపి రిఫరెన్స్ ING బటన్ క్లిక్ చేస్తున్నాను. ఇప్పుడు మన స్క్రీన్ మీద కనబడేదాన్ని డెవలప్మెంట్ పేజ్ అంటారు. ఐ మీన్ కన్సల్టెన్సీ పేజ్. కన్సల్టెన్సీ is nothing but developer of a project. ఒక క్లయింట్ యొక్క రిక్వైర్మెంట్ ని మన ఎస్ఏపిలో ప్రాజెక్ట్ కింద డెవలప్ చేసే పర్సన్ ని కన్సల్టెన్సీ అంటారు. సో మీ స్క్రీన్ మీద కనబడుతున్న ఈ ఫోల్డర్స్ అన్ని కూడా డెవలపర్ కి సంబంధించి ఆర్ కన్సల్టెన్సీకి సంబంధించి. ఇప్పుడు మనం ఇవన్నీ చేయాలా, ఇవన్నీ నేర్చుకోవాలంటే అక్కర్లేదు. ఏ కన్సల్టెన్సీ వరకు ఆ కన్సల్టెన్సీ ఈ ఫోల్డర్స్ లో చూసుకుంటారు. ఫర్ ఎగ్జాంపుల్ ఫికో కన్సల్టెన్సీ ఫికో మాడ్యూల్ వరకు చూసుకుంటారు. నెక్స్ట్ MM కన్సల్టెన్సీ MM మాడ్యూల్ వరకు చూసుకుంటారు. SD కన్సల్టెన్సీ SD కన్సల్టెన్సీ వరకు చూసుకుంటారు. ఓకే, ఏ కన్సల్టెన్సీ వాళ్ళ యొక్క వర్క్ టాస్క్ ఏదైతే ఉందో వాళ్ళు క్లయింట్ దగ్గర నుంచి డీటెయిల్స్ తీసుకుని దాన్ని ఈ పలానా ఫోల్డర్స్ లో ఇంప్లిమెంట్ చేస్తారు ఆర్ డెవలప్ చేస్తారు. ఓకే, సో బిఫోర్ మనం స్పెసిఫిక్ గా SD కన్సల్టెన్సీ, MM కన్సల్టెన్సీ, ఫికో కన్సల్టెన్సీకి ఎంటర్ అయ్యే ముందు మనం బిఫోర్ స్టార్టింగ్ లో మనం చేయాల్సింది ఎంటర్ప్రైజ్ స్ట్రక్చర్. ఎంటర్ప్రైజ్ స్ట్రక్చర్ అంటే ఏంటి అంటే ఈజ్ నథింగ్ బట్ స్ట్రక్చర్ ఆఫ్ ఎ కంపెనీ యొక్క స్ట్రక్చర్. మనకి ప్రతిదానికి ఒక స్ట్రక్చర్ ఉంటుంది కదా. ఫర్ ఎగ్జాంపుల్ హ్యూమన్ బాడీ కానీ, బిల్డింగ్ కానీ, టేబుల్, చైర్, ప్రతిదానికి ఒక స్ట్రక్చర్ అనేది ఉంటుంది. అలాగే ఒక కంపెనీకి, ఆర్గనైజేషన్ కూడా ఒక స్ట్రక్చర్ అనేది ఉంటుంది. ఆ స్ట్రక్చర్ ని మనం ఈ ఎంటర్ప్రైజ్ స్ట్రక్చర్ లో డెవలప్ చేస్తాం. జస్ట్ లైక్ హెడ్ ఆఫీస్, బ్రాంచెస్, డిపార్ట్మెంట్స్, మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్, ఇలా ఏదైతే మన యొక్క క్లయింట్ కి కంపెనీలో ఉంటాయో ఆ డీటెయిల్స్ అన్ని బేసిక్ గా ఈ ఎంటర్ప్రైజ్ స్ట్రక్చర్ లో క్రియేట్ చేస్తాం. అది ఎలా క్రియేట్ చేద్దాం అనేది ఇప్పుడు చూద్దాం. మనం ఎంటర్ప్రైజ్ స్ట్రక్చర్ అనేది ఓపెన్ చేయడానికి రైట్ ఆరో చూపిస్తుంది చూసారా, నేను ఆ బటన్ ని
క్లిక్ చేశాను. అగైన్ మనకి సమ్ ఫోల్డర్స్ ఓపెన్. అండ్ నెక్స్ట్ అగైన్ ఈ డెఫినిషన్ ఫోల్డర్ని నేను ఓపెన్ చేస్తున్నాను. డెఫినిషన్ ఫోల్డర్ మీన్స్ నథింగ్ బట్ క్రియేషన్. ఓకే, డెఫినిషన్ ఫోల్డర్ని క్రియేట్ చేస్తున్నాను. ఈ డెఫినిషన్ ఫోల్డర్లో మనం ఫైనాన్షియల్ అకౌంటింగ్, కంట్రోలింగ్, లాజిస్టిక్స్, ఎస్డి, సేల్స్ అండ్ డిస్ట్రిబ్యూషన్, మెటీరియల్ మేనేజ్మెంట్, లాజిస్టిక్స్ ఎగ్జిక్యూషన్, ఇలా డిఫరెంట్ ఫోల్డర్స్ మనం చూస్తున్నాం. ఓకే, ఈ డిఫరెంట్ ఫోల్డర్స్ డిఫరెంట్ కన్సల్టెన్సీస్ క్రియేట్ చేస్తారు. ఫస్ట్ థింగ్ మన ఫైనాన్షియల్ అకౌంటింగ్లో బేసిక్గా క్రియేట్ చేసిన కంపెనీ రిక్వైర్మెంట్స్ని మనం క్రియేట్ చేద్దాం. ఇప్పుడు అవేంటో చూద్దాం. ఫైనాన్షియల్ అకౌంటింగ్ ఓపెన్ చేస్తాం. ఇప్పుడు మనం వచ్చిన దాన్ని పార్ట్ అంటారు. ఏంటిది అది? ఎంటర్ప్రైజ్ స్ట్రక్చర్, తర్వాత డెఫినేషన్, తర్వాత ఫైనాన్షియల్ అకౌంటింగ్. దాన్ని మనం పార్ట్ అంటాం. ఏదైనా ఫోల్డర్ ఆర్ డాక్యుమెంట్ ఓపెన్ చేయాలంటే మనం ఈ పార్ట్ ద్వారా రావాలి. ఓకే, ఫస్ట్ ఈ ఫైనాన్షియల్ అకౌంటింగ్లో మనం ఫస్ట్ కంపెనీ అనేది క్రియేట్ చేయాలి. ఓకే, మన డాక్యుమెంట్ ఓపెన్ చేస్తాం, అక్కడ డీటెయిల్స్ ఎంటర్ చేస్తాం, క్రియేట్ చేస్తాం. బట్ కంపెనీ అనేది ఎందుకు క్రియేట్ చేస్తున్నాం అనేది తెలుసుకుని ఆ తర్వాత క్రియేట్ చేస్తాం. ఓకే, కంపెనీ అనేది మనం ఎప్పుడు క్రియేట్ చేస్తాం? మన యొక్క క్లయింట్కి గ్రూప్ ఆఫ్ కంపెనీస్ ఉన్నప్పుడు మాత్రమే మనం క్రియేట్ చేస్తాం. గ్రూప్ ఆఫ్ కంపెనీస్. ఇన్ కేస్ మన కంపెనీకి గ్రూప్ ఆఫ్ కంపెనీస్ లేకపోతే మన ఈ కంపెనీ అనేది క్రియేట్ చేయాల్సిన అవసరం లేదు. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ టాటాలో డిఫరెంట్ కంపెనీస్ ఉన్నాయి కదా. టాటా స్కై, టాటా కన్సల్టెన్సీ, టాటా మోటార్స్, ఇలా డిఫరెంట్ కంపెనీస్ ఉన్నాయి కదా. ఆ గ్రూప్ ఆఫ్ కంపెనీస్కి రిప్రజెంటేటివ్గా రిలేటెడ్గా మన ఎస్ఏపిలో ఈ కంపెనీ అనేది క్రియేట్ చేస్తాం. ఇన్ కేసు టాటా కంపెనీకి గ్రూప్ ఆఫ్ కంపెనీస్ లేకపోతే మనం ఈ కంపెనీ అనేది క్రియేట్ చేయాల్సిన అవసరం లేదు. ఓకే, సో నేను ఇక్కడ కంపెనీ అనేది క్రియేట్ చేస్తాను. అది క్రియేట్ చేయడానికి నేను ఆ డాక్యుమెంట్ ఓపెన్ చేయాలి. అది ఓపెన్ చేయడానికి ఈ ఐఎంజీ యాక్టివిటీ బటన్ ఆర్ ఎగ్జిక్యూటివ్ బటన్ అంటారు. ఆ ఎగ్జిక్యూటివ్ బటన్ని నేను ఓపెన్ చేస్తున్నాను. ఓకే, మన స్క్రీన్ మీద కంపెనీ క్రియేషన్ పేజ్ ఓపెన్ అయింది. దీంట్లో నేను న్యూ ఎంట్రీస్ కొత్త కంపెనీ క్రియేట్ చేస్తున్నాను. ఇక్కడ నేను ఆ డీటెయిల్స్ ఎంటర్ చేస్తున్నాను. మన యొక్క క్లయింట్కి ప్రీవియస్గా వేరే నేమ్ ఏదైనా ఉంటే ఆ వాల్యూ అనేది నేమ్ ఆఫ్ కంపెనీ 2 కింద ఇస్తాం. లేదు అనుకుంటే అది బ్లాంక్గా వదిలేస్తాం. సరే, ఇక్కడ మన ఈ కోడ్ మీనింగ్ ఏంటి, ఈ డిస్క్రిప్షన్ మీనింగ్ ఏంటి అంటే కోడ్ ఎందుకు యూస్ చేస్తాం, ఈ డిస్క్రిప్షన్ అనేది ఎందుకు యూస్ చేస్తాం అంటే కోడ్ అనేది మన ఇంటర్నల్గా డేటా ట్రాన్స్ఫర్ చేయడానికి యూస్ చేస్తాం. డిస్క్రిప్షన్ అనేది మన ఎక్స్టర్నల్ పర్సన్స్కి డేటా ట్రాన్స్ఫర్ చేసేటప్పుడు ఈ డిస్క్రిప్షన్ అనేది యూస్ చేస్తాం. ఏంటి రెండింటికి డిఫరెన్స్? ఫర్ ఎగ్జాంపుల్ టాటా 56 అనే కోడ్ మన కంపెనీలో ఉండే ప్రతి ఎంప్లాయ్కి ఐడియా ఉంటుంది. ఓకే, టాటా 56 అని. బట్ టాటా 56 అనే కోడ్ మన అవుట్ సైడర్స్కి మనం ఇచ్చామనుకోండి, వాళ్ళకి అది ఏ కంపెనీయో తెలియదు, నోటీస్ చేయలేరు. కాబట్టి టాటా గ్రూప్ ఆఫ్ కంపెనీ అనేది మన అవుట్ సైడర్స్కి ఇచ్చేటప్పుడు యూస్ చేస్తాం టెక్స్ట్. అలా ఎందుకు ఈ టాటా 56 అనేది లేకుండా ఓన్లీ టాటా గ్రూప్ ఆఫ్ కంపెనీసే మనం యూస్ చేయొచ్చు కదా, ఇంటర్నల్గా కానీ ఎక్స్టర్నల్గా కానీ అనిపించేస్తుంది. మరి ఎందుకు కోడ్ ఇచ్చారు అని అంటే కోడ్ దేనికి యూస్ అవుతుంది అనుకుంటే డేటా అనేది మనం తక్కువ యూస్ చేయడానికి. తక్కువ యూస్ చేయడం ఏంటి డేటా అనేది అంటే డేటాబేస్లో ఎప్పుడైనా సరే తక్కువ డేటా ఉంటే ఏమవుతుంది అని అంటే సిస్టమ్ అనేది పర్ఫార్మెన్స్ బాగుంటుంది. ఎక్కువ డేటా ఉంటే సిస్టమ్ పర్ఫార్మెన్స్ స్లోగా ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఎంటీ లారీ తీసుకోండి, ఎంటీ లారీ, అలాగే ఒక లోడెడ్ లారీ తీసుకోండి. రెండింటిలో ఏది స్పీడ్గా వెళ్తుంది? ఆల్వేస్గా ఎంటీ లారీగా స్పీడ్గా వెళ్తుంది. ఎందుకంటే ఇక్కడ దానికి సంబంధించిన డేటా ఏది లేదు, సో ఫ్రీగా మూవ్ అవుతుంది. సేమ్ వే మన ఎస్ఏపీ సిస్టమ్ కూడా అంతే. ఈ కోడ్స్ని ఎందుకు యూజ్ చేస్తుంది, ఏ పర్పస్తో యూజ్ చేస్తుంది అంటే అది తక్కువ డేటా కాబట్టి స్పీడ్గా అది మూవ్ అవుతుంది డేటా అనేది. ఎక్కువ డేటా లార్జ్ స్కేల్లో డేటా ఉందనుకోండి, జస్ట్ లైక్ లోడెడ్ లారీ లాగా, అదేమవుతుంది స్లోగా మూవ్ అవుతుంది. స్లోగా మూవ్ అవటం వల్ల ఏమవుతుంది
వాళ్ళ ట్రాన్సాక్షన్స్ అనేవి డిలే అవుతాయి, టైం టేకింగ్ తీసుకుంటుంది. సో పర్ఫార్మెన్స్ అనేది తగ్గిపోతుంది. కాబట్టి మనం ప్రతి చోట కూడా ఎస్ఏపిలో కోడ్స్ అనేవి యూస్ చేస్తాం. షార్ట్ కట్స్, సింపుల్గా చెప్పాలంటే షార్ట్ కట్స్ అనేవి యూస్ చేస్తాం. ఓకే, నెక్స్ట్ ఈ కింద డీటెయిల్ ఇన్ఫర్మేషన్, స్ట్రీట్, పోస్ట్ బాక్స్, పోస్టల్ కోడ్, సిటీ, కంట్రీ, లాంగ్వేజ్కి, కరెన్సీ, ఈ డీటెయిల్స్ అన్ని కూడా మీకు ఐడియా ఉండి ఉంటాయి. అడ్రస్ డీటెయిల్స్, కంట్రీ ఇండియా, లాంగ్వేజ్కి మన కంపెనీలో యూస్ చేసే లాంగ్వేజ్కి ఇంగ్లీష్, కరెన్సీ ఐఎన్ఆర్, ఇండియన్ రూపీస్. ఓకే, ఈ డీటెయిల్స్ అన్ని నేను నార్మల్గా ఎంటర్ చేస్తున్నాను. ఈ డీటెయిల్స్ కూడా మనం షార్ట్ కట్ లోనే ఎంటర్ చేస్తాం. చూడండి, ఇండియన్ రూపీస్ ఐఎన్ఆర్ అని ఎంటర్ చేస్తున్నాం, లాంగ్వేజ్ కి ఇంగ్లీష్ అని ఇస్తున్నాం, కంట్రీ ఇండియా బదులు ఐఎన్ అని ఇస్తున్నాం. ఎందుకు? డేటా తక్కువ ఉంటే సిస్టమ్ పర్ఫార్మెన్స్ అనేది స్మూత్ గా స్పీడ్ గా ఉంటుంది. ఓకే, సో ఇక్కడ నెక్స్ట్ మనం తెలుసుకోవాల్సిన ఇన్ఫర్మేషన్ ఏంటి అంటే, ఈ డీటెయిల్స్ ఏవైతే మనం ఇక్కడ ఎంట్రీ చేస్తున్నామో అవి అఫీషియల్ డీటెయిల్స్. అఫీషియల్ డీటెయిల్స్ అంటే మనం ఏదైతే అఫీషియల్ డాక్యుమెంట్ కంపెనీ నుంచి రిలీజ్ అవుతుందో ఆ డాక్యుమెంట్ మీద ఈ అడ్రస్ డీటెయిల్స్ మనం మెన్షన్ చేస్తాం. ఈ అడ్రస్ డీటెయిల్స్. సో ఈ అడ్రస్ డీటెయిల్స్ మనం జనరల్ గా కంపెనీ దగ్గర ఎక్కడి నుంచి తీసుకుంటామంటే కంపెనీ రిజిస్టర్డ్. ఓకే, కంపెనీ అనేది ఆర్ఓసి కింద రిజిస్టర్డ్ అవుతుంది. రిజిస్టర్ ఆఫ్ కంపెనీస్ అని ఒక గవర్నమెంట్ బాడీ ఉంటుంది. ఆ ఆర్ఓసి కింద కంపెనీ రిజిస్టర్డ్ అయినప్పుడు ఏ అడ్రస్ డీటెయిల్స్ అయితే ఇచ్చిందో ఆ అడ్రస్ డీటెయిల్స్ ఇక్కడ చేస్తాం. ఆ అడ్రస్ డీటెయిల్స్ ప్రతి ఒక్క అఫీషియల్ డాక్యుమెంట్ మీద మనం మెన్షన్ చేయడం జరుగుతుంది. వీటిని లోకల్ కంట్రీ, లోకల్ లాంగ్వేజ్, లోకల్ కరెన్సీ అంటారు. ఓకే, ఇది మనం గ్రూప్ ఆఫ్ కంపెనీస్కి ఇస్తుంది. గ్రూప్ ఆఫ్ కంపెనీస్ అంటే టాటా లిమిటెడ్కి ఇస్తుంది. టాటా కన్సల్టెన్సీ ఆర్ టాటా మోటార్స్ ఆర్ టాటా స్కైకి ఇస్తుంది కాదు, టాటా లిమిటెడ్ కంపెనీకి ఇస్తుంది. గ్రూప్ ఆఫ్ కంపెనీ మొత్తానికి ఇస్తున్న డీటెయిల్స్. ఓకే, నెక్స్ట్ నేను ఇది ఫిల్ చేసిన తర్వాత సేవ్ చేస్తాను. మన మెనూ బార్ లో సేవ్ ఐకాన్ ని క్లిక్ చేస్తాం. సేవ్. నెక్స్ట్ ఇక్కడ ఈ v_t88 ఏంటి, ఈ రిక్వెస్ట్ నెంబర్, ఇక్కడ రిక్వెస్ట్ నెంబర్ చూసారా, ఇవి ఏంటి అంటే వీటిని టిఆర్ఎన్ నెంబర్స్ అంటారు. టిఆర్ఎన్ ట్రాన్స్పోర్ట్ రిక్వెస్ట్ నెంబర్స్ అంటారు. వాటి గురించి నేను ఫర్దర్ క్లాసెస్ లో చెప్తాను. ఓకే, ఈ క్లాస్ లో అయితే నేను ప్రెసెంట్ వర్క్ నుంచి చెప్పట్లేదు. ఓకే, ఇప్పుడు జస్ట్ నేను సేవ్ అనే బటన్ ని క్లిక్ చేస్తున్నాను, సేవ్ చేస్తున్నాను. సో సక్సెస్ఫుల్ గా మన ఎస్ఏపి సిస్టంలో ఈ బాటంలో చూసారు డేటాబేస్ సేవ్డ్ అంటే టాటా గ్రూప్స్ ఆఫ్ అనే ఒక కంపెనీ అనేది క్రియేట్ అయింది. అంటే మన క్లయింట్ గ్రూప్ ఆఫ్ కంపెనీస్ ఏదైతే ఉందో మన ఎస్ఏపిలో ఇంప్లిమెంట్ చేసామని అర్థం. దీన్నే ఇంప్లిమెంటేషన్ అంటారు. ఇప్పుడు మనం ఇక్కడ డీటెయిల్స్ ఫిల్ చేసి ఇక్కడ సేవ్ చేసాం చూసారా, దాన్నే ఇంప్లిమెంటేషన్ ప్రాసెస్ ఆర్ డెవలప్మెంట్ ప్రాసెస్ అంటారు. నెక్స్ట్ నేను ఎగ్జిట్ బటన్ క్లిక్ చేస్తాను, బ్యాక్ వెళ్తున్నాను. నెక్స్ట్ ఈ ఫైనాన్షియల్ అకౌంటింగ్ ఎంటర్ప్రైజ్ స్ట్రక్చర్ లో నెక్స్ట్ చూద్దాం. డిఫైన్ క్రెడిట్ కంట్రోల్ ఏరియా. క్రెడిట్ కంట్రోల్ ఏరియా అంటే ఏంటి? సింపుల్, మన యొక్క క్లయింట్ ఎవరైతే మన యొక్క క్లయింట్ ఉన్నాడో టాటా, మన ఎగ్జాంపుల్లో టాటా ఉందో క్రెడిట్ డిపార్ట్మెంట్ కనుకుంటే, క్రెడిట్ డిపార్ట్మెంట్ అంటే ఏంటి? క్రెడిట్ ట్రాన్సాక్షన్స్, అప్పు ట్రాన్సాక్షన్స్ వాళ్ళ కంపెనీ చేస్తూ ఉంటే ఆ అప్పు ట్రాన్సాక్షన్స్ ని మానిటరింగ్ అండ్ కంట్రోలింగ్ చేయడానికి దానికి ఒక డిపార్ట్మెంట్ ఉంటే దాన్ని రిలేటెడ్ గా మనం ఎస్ఏపిలో డిఫైన్ క్రెడిట్ కంట్రోల్ ఏరియా అనేది క్రియేట్ చేస్తాం. ఇన్ కేస్ మన క్లయింట్ కి క్రెడిట్ ట్రాన్సాక్షన్స్ లేకపోతే మనం అప్పుడు ఈ డిఫైన్ క్రెడిట్ కంట్రోల్ ఏరియా అనేది క్రియేట్ చెయ్యము. ఎందుకంటే మన క్లయింట్ బిజినెస్ లో లేదు కదా, లేనప్పుడు మనం ఎందుకు క్రియేట్ చేస్తాం ఎస్ఏపిలో? అన్నెసెసరీ. కాబట్టి మన క్లయింట్ కి ఆ రిక్వైర్మెంట్ ఉంది, మన క్లయింట్ బిజినెస్ లో ఆ డిపార్ట్మెంట్ ఉంది అని అనుకున్నప్పుడు మనం క్రెడిట్ కంట్రోల్ ఏరియా అనేది క్రియేట్ చేస్తాం. అసలు ఈ క్రెడిట్ కంట్రోల్ ఏరియా ఏం చేస్తుంది? క్రెడిట్ అనేది అసలు ఇవ్వచ్చా ఇవ్వకూడదా పర్టికులర్ కస్టమర్కి, ఇస్తే ఎంత ఇవ్వచ్చు అనేది టోటల్గా క్రెడిట్ కంట్రోల్ ఏరియా చూస్తుంది. ఓకే, ఈ సేమ్ యాజ్ ఇట్ ఈస్ గా ఎగ్జిక్యూటివ్ బటన్ క్లిక్ చేస్తున్నాను ఆ డాక్యుమెంట్ ఓపెన్ చేయడానికి. ఆ డాక్యుమెంట్ మనకి స్క్రీన్ మీద ఓపెన్ అయింది. అగైన్ న్యూ ఎంట్రీస్ క్లిక్ చేస్తాను. ఇక్కడ నేను ఆ వాల్యూస్ అనేది ఇస్తున్నాను. నేను మిగిలిన ఈ స్మాల్ బాక్సెస్ యొక్క వాల్యూస్ ఇవ్వట్లేదు. అప్డేట్,
ఫిజికల్ ఇయర్ వేరియంట్, రిస్క్ కేటగిరీ, క్రెడిట్ లిమిట్, రిప్రజెంటేటివ్ గ్రూప్ అని అవి వాటి గురించి మనం ఫర్దర్ క్లాసెస్లో ఇన్డెప్త్గా చూద్దాం. ఓకే, నేను ఇక్కడ డైరెక్ట్గా సేవ్ చేసేస్తాను. సేవ్ అండ్ అగైన్ సేవ్, డేటా సేవ్. మళ్ళీ నేను బ్యాక్ వచ్చేస్తాను. సో మనం సక్సెస్ఫుల్గా కంపెనీ అనేది క్రియేట్ చేస్తాం, క్రెడిట్ కంట్రోల్ ఏరియా అనేది క్రియేట్ చేస్తాం. నెక్స్ట్ అగైన్ కంపెనీ కోడ్ని క్రియేట్ చేద్దాం. కంపెనీ కోడ్ ఎప్పుడు మనం క్రియేట్ చేస్తాం? మన క్లయింట్ ఎవరైతే మన కస్టమర్ ఉన్నాడో వాళ్ళకి హెడ్ ఆఫీస్ ఉంటే ఆ హెడ్ ఆఫీస్కి రిప్రజెంటేటివ్గా మనం కంపెనీ కోడ్ అనేది క్రియేట్ చేస్తాం. ఓకే, ఇంకా హెడ్ ఆఫీస్ లేకపోతే మన కంపెనీ కోడ్ అనేది క్రియేట్ చేస్తాం. కానీ థింక్ చేయండి, హెడ్ ఆఫీస్ లేకుండా ఏ కంపెనీకైనా ఉంటుందా? సో 100% మన కంపెనీ కోడ్ అనేది క్రియేట్ చేస్తాం. సో ఎగ్జిక్యూటివ్ బటన్ క్లిక్ చేస్తున్నాను, అగైన్ సేమ్ అండ్ ఎడిట్ కంపెనీ కోడ్ డేటా క్లిక్ చేశాను. ఓకే, నెక్స్ట్ న్యూ ఎంట్రీస్. ఇక్కడ కంపెనీ కోడ్లో TCS 9. ఓకే, కన్సల్టెన్సీ 9 వచ్చాను. అండ్ అగైన్ ఇక్కడ డీటెయిల్స్ ఇస్తున్నాను. విజయవాడ, కరెన్సీ అయ్యిందా, లాంగ్వేజ్. అదేంటి ఆల్రెడీ ఇందాక ప్రీవియస్ మనం ఇచ్చాం కదా అడ్రస్ డీటెయిల్స్, మళ్ళీ ఇక్కడ ఇస్తున్నాం ఏంటి అని మీకు డౌట్ రావచ్చు. ఇక్కడ ఇచ్చే డీటెయిల్స్ మనం టాటా కన్సల్టెన్సీ అంటే గ్రూప్ ఆఫ్ కంపెనీస్లో వన్ ఆఫ్ ద కంపెనీ అడ్రస్. ప్రీవియస్గా మనం కంపెనీ దగ్గర ఇచ్చిన డీటెయిల్స్ గ్రూప్ ఆఫ్ కంపెనీ మొత్తాన్ని కంట్రోల్ చేసే ఆఫీస్ అడ్రస్. ఓకే, ఇందాక మనం ఇచ్చింది టాటా లిమిటెడ్, ఇక్కడ టాటా కన్సల్టెన్సీ యొక్క అడ్రస్. నెక్స్ట్ టాటా మోటార్స్ ఉంటే మళ్ళీ అగైన్ టాటా మోటార్స్కి ఇంకో కంపెనీ కోడ్ అనేది క్రియేట్ చేస్తుంది. ఓకే, మనకి ఇది అఫీషియల్ అడ్రస్ కాబట్టి ఇంకో పేజ్ ఓపెన్ అవుతుంది దీనికి. దీన్ని మనం అడ్రస్ డీటెయిల్స్ అన్ని ఫిల్ చేయట్లేదు, ఎందుకంటే అడ్రస్ డీటెయిల్స్ అంటే మీకు ఐడియా ఉంటుంది కాబట్టి జస్ట్ ఫిల్లింగ్ చేయడం ఉంది. బట్ ఈ ఫిల్లింగ్ చేసినవి అన్ని కూడా అఫీషియల్ డాక్యుమెంట్స్ కింద జనరేట్ అవుతుంది. అఫీషియల్ అంటే మన ఆర్గనైజేషన్ నుంచి ఏదైతే అఫీషియల్ డాక్యుమెంట్ అని మనం సేవ్ చేస్తామో అవన్నీ కూడా ఈ అడ్రస్ డీటెయిల్స్తోనే మెన్షన్ అవుతాయి. ఈ అడ్రస్ డీటెయిల్స్తోనే అఫీషియల్ డాక్యుమెంట్ అనేది క్రియేట్. సో మన సక్సెస్ఫుల్గా కంపెనీ కోడ్ అనేది క్రియేట్ చేస్తాం. ఐ మీన్ మన క్లయింట్ యొక్క హెడ్ ఆఫీస్ మనం క్రియేట్ చేస్తాం. అగైన్ మళ్ళీ నేను బ్యాక్ వస్తున్నాను. నెక్స్ట్ డిఫైన్ బిజినెస్ ఏరియా. బిజినెస్ ఏరియా అనేది మనం ఎప్పుడు క్రియేట్ చేస్తాం? బిజినెస్ ఏరియాని మనం ఎప్పుడు క్రియేట్ చేస్తాం? సింపుల్, ఇంటర్నల్ రిపోర్ట్. రిమెంబర్, ఇక్కడ కంపెనీ కోడ్ అని మనం ఎప్పుడు క్రియేట్ చేస్తాము అంటే ఎక్స్టర్నల్ రిపోర్ట్. ఈ బిజినెస్ ఏరియా అనేది ఎప్పుడు క్రియేట్ చేస్తాం అంటే ఇంటర్నల్ రిపోర్ట్. ఈ రెండింటిని అలా గుర్తుపెట్టుకోండి. ఓకే, కంపెనీ కోడ్ అంటే హెడ్ ఆఫీస్ అంటే కంపెనీ కోడ్ క్రియేట్ చేస్తాం. ఓకే, కానీ ఏ పర్పస్ క్రియేట్ చేస్తున్నాం అన్నప్పుడు ఎక్స్టర్నల్ రిపోర్టింగ్ పర్పస్ అంటే మన యొక్క ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్, బ్యాలెన్స్ షీట్, మన యొక్క కంపెనీ యొక్క ఫైనాన్షియల్ పొజిషన్ ఐటీ డిపార్ట్మెంట్, ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్కి కానీ జనరల్ పబ్లిక్, బ్యాంక్స్, ఇన్వెస్టర్స్ వాళ్ళకి ఇచ్చేటప్పుడు ఈ కంపెనీ కోడ్ లెవెల్లో మనం జనరేట్ చేస్తాం. బిజినెస్ ఏరియాలో ఇచ్చేటప్పుడు ఇంటర్నల్ అంటే ఏంటి? మేనేజ్మెంట్ తెలుసుకుంటుంది అసలు ఈ బ్రాంచ్ ప్రాఫిటబుల్లా కాదా, ఈ ప్రోడక్ట్ ప్రాఫిటబుల్లా కాదా, మనకి లాభం వస్తుందా నష్టం వస్తుందా అని తెలుసుకోవడం కోసం వాళ్ళ ఓన్ పర్పస్ కోసం ఈ బిజినెస్ ఏరియా అనేది క్రియేట్ చేస్తుంది. ఓకే, కంపెనీ కోడ్ అనేది ఎక్స్టర్నల్ అనుకోండి, బిజినెస్ ఏరియా అనేది ఇంటర్నల్ రిపోర్టింగ్. రెండు కూడా రిపోర్టింగ్. కంపెనీ కోడ్ అనేది ఎక్స్టర్నల్ రిపోర్టింగ్, వాళ్ళ యొక్క ఫైనాన్షియల్ పొజిషన్ తెలుసుకోవడానికి. బిజినెస్ ఏరియా అనేది ఇంటర్నల్ రిపోర్టింగ్ అంటే మేనేజ్మెంట్ వాళ్ళ కంపెనీ యొక్క స్టేటస్ తెలుసుకోవడానికి, వాళ్ళ కంపెనీ యొక్క పొజిషన్ ఏంటనేది తెలుసుకోవడానికి ఈ బిజినెస్ ఏరియా అనేది యూజ్ చేస్తారు. సో జనరల్గా బిజినెస్ ఏరియా అనేది ఏంటి? బ్రాంచెస్ ఉన్నప్పుడు ఆర్ ప్రొడక్ట్ లైన్ ఆఫ్ యాక్టివిటీ అంటారు. ప్రొడక్ట్ లైన్ ఆఫ్ యాక్టివిటీ అంటే ఫర్ ఎగ్జాంపుల్ హెచ్యుఎల్ కంపెనీ ఉందనుకోండి, హెచ్యుఎల్ కంపెనీకి డవ్ షాంపూ, పాన్స్, త్రిబ్లెక్స్, సింథాల్ సోప్స్ ఇలా డిఫరెంట్ ప్రొడక్ట్స్ ఉంటాయి కదా. ఇప్పుడు ఈచ్ ప్రోడక్ట్కి ఒక బిజినెస్ ఏరియా అనేది మనం క్రియేట్ చేస్తాం. ఈచ్ ప్రోడక్ట్ ఎందుకు? అసలు ఆ ప్రోడక్ట్ ప్రాఫిటబుల్లా కాదా, మన కంపెనీకి లాభం తెచ్చిపెట్టిందా లేదా,
అసలు అది రన్ చేయొచ్చో చేయకూడదు, ఇలాంటి డీటెయిల్స్ మేనేజ్మెంట్ ఈ బిజినెస్ ఏరియా లెవెల్ దగ్గర తెలుసుకుంటాం. ఓకే, సో ఇప్పుడు మనం బిజినెస్ ఏరియా అనేది క్రియేట్ చేద్దాం. సేమ్ వే ఎగ్జిక్యూటివ్ బటన్ క్లిక్ చేశాను, న్యూ ఎంట్రీస్, ఒక కోడ్ అనేది ఇస్తాను నేను. నేను సింపుల్గా ఒక బ్రాంచ్ క్రియేట్ చేశాను, ఆ బ్రాంచ్ యొక్క రిపోర్టింగ్ తెలుసుకోవడం కోసం సేవ్ చేసాం, మళ్ళీ బ్యాక్. అండ్ అగైన్ నెక్స్ట్ ఫంక్షనల్ ఏరియా. ఫంక్షనల్ ఏరియా అనేది ఇప్పుడు ప్రెసెంట్ జనరల్గా కంపెనీస్ యూజ్ చేయట్లేదు. ఈ ప్లేసెస్లో కాస్ట్ సెంటర్స్ వచ్చాయి. ఫంక్షనల్ ఏరియా ప్లేస్లో కాస్ట్ సెంటర్స్ అనేవి క్రియేట్ చేస్తాం. ఆ కాస్ట్ సెంటర్స్ అనేవి ఆ పేజ్కి వచ్చినప్పుడు నేను చెప్తాను. ఓకే, సో నేను ఇక్కడ ఫంక్షనల్ ఏరియా క్రియేట్ చేయట్లేదు, ఎందుకంటే ప్రెసెంట్ బిజినెస్ సినారియోలో ఫంక్షనల్ ఏరియా ప్లేస్లో కాస్ట్ సెంటర్స్ అనేవి క్రియేట్ చేస్తున్నారు. ఎందుకంటే కాస్ట్ సెంటర్స్ అనేది ఇంకా మోర్ యాక్యురేట్ డేటా అనేది మేనేజ్మెంట్కి సబ్మిట్ చేస్తున్నారు. వాటి గురించి నెక్స్ట్ వీడియోస్లో మనం తెలుసుకుందాం. నెక్స్ట్ మెయింటైన్ కన్సాలిడేట్ బిజినెస్ ఏరియా. మెయింటైన్ కన్సాలిడేట్ బిజినెస్ ఏరియా అంటే ఏంటో చూడండి. మెయింటైన్ కన్సాలిడేట్ బిజినెస్ ఏరియా అనేది ఏంటి అంటే, ఇప్పుడు నేను ఇక్కడ బ్రాంచెస్ ఉన్నప్పుడు బిజినెస్ ఏరియా క్రియేట్ చేస్తామని చెప్పాను. ఓకే, విజయవాడ బ్రాంచ్, నెల్లూరు బ్రాంచ్, ఇంటర్నల్ రిపోర్టింగ్ కోసం కంపెనీ బిజినెస్ ఏరియాని క్రియేట్ చేస్తుంది. బాగానే ఉంది. మరి ప్రతి ఒక్క బ్రాంచ్కి రిపోర్టింగ్ జనరేట్ చేయాలంటే ప్రతి ఒక్క బ్రాంచ్కి, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక మన క్లయింట్కి 3 బ్రాంచెస్ ఉన్నాయి అనుకోండి. ఈ 3 బ్రాంచ్కి రిపోర్టింగ్ చేయాలంటే 3 బ్రాంచెస్కి ఒక అకౌంటెంట్ కావాలి. ప్రతి ఒక్క బ్రాంచ్కి ఒక అకౌంటెంట్ కావాలి. ప్రతి ఒక్క బ్రాంచ్కి ఒక అకౌంటింగ్ పెట్టి సపరేట్ అకౌంటింగ్ డిపార్ట్మెంట్ పెట్టాలంటే కంపెనీకి అది కాస్ట్ బర్డెన్ కదా. అంటే ఆ అకౌంటింగ్ పర్సన్కి శాలరీ పే చేయాలి, వాళ్ళకి సపరేట్ కంప్యూటర్, ఎలక్ట్రిసిటీ బిల్స్, మెయింటెనెన్స్ ఛార్జెస్, ఇవన్నీ కంపెనీకి కాస్ట్ పెరిగిపోతుంది. మరి అన్ని బ్రాంచెస్కి మనం రిపోర్టింగ్ అనేది జనరేట్ చేయాలి. మరి అలాంటప్పుడు ఏం చేయాలి అన్నప్పుడు కన్సాలిడేట్ మనం యూస్ చేసుకోవచ్చు. కన్సాలిడేట్ ఎలా యూస్ చేసుకుంటాం అంటే, మనం B1 అనే బ్రాంచ్కి మాత్రమే అకౌంటెంట్ని పెడతాం. ఈ B2 బ్రాంచెస్కి అకౌంటెంట్ పెట్టకుండా ఈ B2, B3 బ్రాంచెస్ని మనం ఏ బ్రాంచ్లో ఎంట్రీ చేస్తాం? బ్రాంచ్ 1లో ఎంట్రీ చేస్తాం. ఓకే, బ్రాంచ్ 2, బ్రాంచ్ 3లో జరిగే ట్రాన్సాక్షన్స్ అన్నీ కూడా బ్రాంచ్ 1లోనే పోస్టింగ్ చేస్తాం. దాన్ని కన్సాలిడేట్ బిజినెస్ ఏరియా. సింపుల్. మన అకౌంటెంట్స్ని సపరేట్గా మెయింటైన్ చేయకుండా అకౌంటింగ్ పర్సన్ రిక్రూట్ చేసుకుని వాళ్ళకి శాలరీస్ ఇవ్వాలి అంటే ప్రతి బ్రాంచ్లో కంపెనీకి అది కాస్ట్ పరంగా చాలా హెవీ అవుతుంది. కాబట్టి వాళ్ళు కొన్ని బ్రాంచెస్ని ఏం చేస్తారు? వేరే అదర్ బ్రాంచెస్లో కన్సాలిడేట్ చేస్తారు. ఓకే, సో ఇక్కడ మనం వాళ్ళకి సపరేట్ అకౌంటెంట్ అక్కర్లేదు, సపరేట్ అకౌంటింగ్ అక్కర్లేదు. అకౌంటెంట్స్ వాళ్ళకి కాస్ట్ అక్కడ, వాళ్ళ శాలరీ అదంతా సేవింగ్స్ అవుతుంది వాళ్ళకి. ఇక్కడ జరిగే ట్రాన్సాక్షన్స్ మరి సంగతి ఏంటి? ఈ బ్రాంచ్ లో మిక్స్ చేస్తారు. సో ఈ 3 బ్రాంచెస్ కూడా ఈ అకౌంటెంటే చూసుకుంటాడు. దీన్ని జనరల్ గా కామన్ గా మనం ఏం చేస్తాం అంటే మెయిన్ బ్రాంచ్ అంటే, మెయిన్ బ్రాంచ్ ఆ ఏరియాకి దాన్ని మెయిన్ బ్రాంచ్ కింద కాల్ చేస్తాం. ఓకే, అలాంటి సిచ్యువేషన్ అప్పుడు మనం మెయింటైన్ కన్సాలిడేట్ బిజినెస్ ఏరియా అనేది క్రియేట్ చేస్తాం. అదర్వైజ్ మనం దాన్ని బ్లాంక్ గా వదిలేస్తాం. అదర్వైజ్ అంటే ఉన్న ప్రతి బ్రాంచ్కి కంపెనీ సపరేట్ అకౌంటెంట్ పెట్టుకుని సపరేట్ రిపోర్టింగ్ జనరేట్ చేస్తుంది అనుకుంటే మనం మెయింటైన్ కన్సాలిడేట్ బిజినెస్ ఏరియా అనేది క్రియేట్ చేయాలి. సింపుల్. ఓకే, నెక్స్ట్ ఇక్కడ మెయింటైన్ కన్సాలిడేట్ బిజినెస్ ఏరియా అనేది జస్ట్ మనం కోడ్ ఇచ్చి దాని డిస్క్రిప్షన్ సేవ్ చేసేయచ్చు. నేను ఇక్కడ క్రియేట్ చేయట్లేదు, దాని మీనింగ్ ఒకటే చెప్పాను నేను. ఓకే, ఫర్దర్గా మనం దాన్ని క్రియేట్ చేద్దాం. నెక్స్ట్ మెయింటైన్ FM ఏరియా. మెయింటైన్ FM ఏరియా అంటే ఫైనాన్స్ మేనేజ్మెంట్ ఏరియా. ఫైనాన్స్ అంటే ఏంటి మీనింగ్? సో ఫైనాన్స్ అంటే మీనింగ్ ఏంటి అంటే నథింగ్ బట్ మనీ. ఓకే, మనీ. సో ఇక్కడ ఏంటి అంటే మనీ మేనేజ్మెంట్ అంటే మన క్యాష్ ఎంత ఇన్ అవుతుంది, క్యాష్ ఎంత అవుట్ అవుతుంది, అంటే ఒక ఆర్గనైజేషన్లో క్యాష్ కంట్రోల్ అంతా ఒక డిపార్ట్మెంట్ దగ్గర ఉంది అని అంటే అప్పుడు మనం FM ఏరియా అనేది క్రియేట్ చేస్తాం. అంటే ఏ ఫండ్స్ అయినా సరే రిలీజ్ అవ్వాలన్నా వీళ్ళ పర్మిషన్ మనం తీసుకోవాలి.
అలాంటి డిపార్ట్మెంట్ మన క్లయింట్కి ఉందంటే మనం దాన్ని రిలేటెడ్గా ఎఫ్ఎం ఏరియా అనేది క్రియేట్ చేస్తాం. అంటే క్యాష్ బడ్జెట్స్, అలాగే ఫండ్స్ బడ్జెట్, ఇవన్నీ కూడా మనం ఈ లెవెల్లో క్రియేట్ చేస్తాం. అంటే మనం దేనికి ఎంత స్పెండ్ చేయాలి, మనం ఎప్పుడు ఫండ్స్ రిలీజ్ చేయాలి, ఎంత రిలీజ్ చేయాలి, ఎవరికి రిలీజ్ చేయాలి, ఇలాంటి డీటెయిల్స్ అన్ని కూడా ఎఫ్ఎం ఏరియా అనేది చూసుకుంటాం. ఓకే, అలాంటి డిపార్ట్మెంట్ కనుక మన క్లయింట్కి ఉంటే దాన్ని మనం ఎఫ్ఎం ఏరియా కింద క్రియేట్ చేస్తాం. ఓకే, నేను ఎగ్జిక్యూటివ్ బటన్ క్లిక్ చేస్తున్నాను. నెక్స్ట్ అడ్రస్, దీనికి ఒక కోడ్, ఇండియా ఎఫ్ఎం ఏరియా అంటే ఐ మీన్ ఇండియా మొత్తంలో జరిగే మనీ ట్రాన్సాక్షన్స్ అన్నీ కూడా ఈ ఎఫ్ఎం ఏరియా చూస్తుందని ఉద్దేశంతో పెట్టాను. ఇలా ప్రతి కంట్రీకి ఒకటి ఉండొచ్చు, ఆర్ వరల్డ్ వైడ్గా ఉన్న మన క్లయింట్ యొక్క బిజినెసెస్ అన్నిటికి కూడా ఒకటే మేనేజ్మెంట్ చేయొచ్చు. ఇట్స్ డిపెండ్స్ అపాన్ అవర్ క్లయింట్ బిజినెస్. మన క్లయింట్ బిజినెస్ ఎలా అయితే ఉంటుందో దానికి తగ్గట్టుగా మన ఎస్ఏపిలో క్రియేట్ చేస్తాం. ఓకే, నేను ఇక్కడ ఏమంటున్నానంటే కంట్రీకి ఒక ఎఫ్ఎం ఏరియా ఉంది. దాని మీనింగ్ ఏంటి, ఆ కంట్రీలో జరిగే ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్స్ అన్నీ కూడా వీళ్ళ పర్మిషన్ ద్వారా జరగాలి. ఎన్ని ట్రాన్సాక్షన్, ఒకటి శాలరీ పే చేయాలని వీళ్ళ పర్మిషన్ కావాలి, రెంట్ పే చేయాలని వీళ్ళ పర్మిషన్ కావాలి, ఒకళ్ళు సప్లయర్కి మనం 1 lakh or 1 crore పే చేయాలి, వీళ్ళ పర్మిషన్ కావాలి. ప్రతి యాక్టివిటీ వీళ్ళ ఆథరైజేషన్తోనే జరగాలి. ఆర్ ఒక పర్సన్కి లోన్ యాక్టివేట్ అవ్వాలి, వీళ్ళ పర్మిషన్ ద్వారానే జరగాలి. అంటే ఐ మీన్ ఆ ఫండ్స్ రిలీజ్ అయ్యేది వీళ్ళ పర్మిషన్ ద్వారానే జరగాలి. ఫర్ ఎగ్జాంపుల్ క్రెడిట్ కంట్రోల్ ఏరియా ఏం చేస్తుందంటే ఒక పర్సన్కి 5 lakhs ఫండ్స్, 5 lakhs వరకు మనం అప్ ఇవ్వచ్చు అని చెప్పాను. క్రెడిట్ కంట్రోల్ నేను ప్రీవియస్గా చెప్పాను. ఈ 5 lakhs అనేది వీళ్ళు రిలీజ్ చేస్తారు, క్రెడిట్ కంట్రోల్ ఏరియా రిలీజ్ చేయాలి. వాళ్ళు జస్ట్ ఏంటి అంటే 5 lakhs వరకు వీళ్ళకి ఇవ్వచ్చు అని మాత్రమే చెప్తారు. ఆ 5 lakhs ఇచ్చేది ఎవరు, ఈ ఎఫ్ఎం ఏరియా అనేది చూస్తారు. ఆర్ కంపెనీలో శాలరీస్ పే చేయాలి, వీళ్ళే చూస్తారు. కంపెనీ రెంట్, పవర్ బిల్స్, యూటిలిటీ బిల్స్, ఎనీథింగ్, ఎనీ మనీ comes under this FM. Okay, so నేను సేవ్ చేస్తున్నాను. సేవ్ అండ్ నెక్స్ట్ సెగ్మెంట్, డిఫైన్ సెగ్మెంట్. డిఫైన్ సెగ్మెంట్ అనేది ఏంటి అంటే ఇట్స్ ఎ రిపోర్టింగ్, డిపెండ్స్ ఆన్ ప్రాఫిట్ సెంటర్. ఈ ప్రాఫిట్ సెంటర్ సెగ్మెంట్స్ గురించి మనం ఫర్దర్ క్లాసెస్ చూద్దాం. అంటే ప్రాఫిట్ సెంటర్స్ అనేవి ఏంటి అంటే మన ఆర్గనైజేషన్లో ఎక్కడైతే ప్రాఫిట్ జనరేట్ అవుతుందో దాన్ని మనం సపరేట్ యూనిట్ నేను మళ్ళీ చెప్తున్నాను, సపరేట్ యూనిట్ కింద మనం రికగ్నైజ్ చేస్తాం. ఎందుకు, అనుకున్న ప్రాఫిట్ జనరేట్ అవుతుందా లేదా, ఎంత ప్రాఫిట్ జనరేట్ అవుతుంది పర్టికులర్ రీజన్లో, పర్టికులర్ ఏరియాలో అనేది మేనేజ్మెంట్ ఈ ప్రాఫిట్ సెంటర్ లెవెల్లో నుంచే తెలుసుకుంటాం. ఓకే, వాటి గురించి మనం ఫర్దర్గా చూద్దాం. సో మన ఇనిషియల్గా ఫైనాన్షియల్ అకౌంటింగ్ ఎంటర్ప్రైజ్ స్ట్రక్చర్ అనేది సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేస్తాం. నెక్స్ట్ వీడియోలో కంట్రోలింగ్కి సంబంధించి చూద్దాం. ఓకే, థ్యాంక్ యూ.